అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు కథ నానీవే నేనే రెండో భాగం. మోహన శ్రీకాంతుల సత్యనారాయణ వ్రతం జరుగుతూ ఉంది. కూతురికి అల్లుడికి సత్యనారాయణ స్వామి వ్రత పీటలపైన బట్టలు పెట్టి తృప్తిపడ్డారు మోహన తల్లిదండ్రులు. భోజనాల సమయం అంటూ హడావిడి చేసి బయలుదేరారు అంతా. బట్టలు మార్చుకుందామని వెళ్ళిన మోహనకు అమ్మమ్మల మాటలు వినిపిస్తూ ఉంటే అనుకోకుండా వారి మాటలు వింటూ అక్కడే నిలబడిపోయింది గుమ్మం దగ్గర మోహన. అమ్మా, ఇంతదాకా నువ్వు చెప్పినట్టే చేశాను. రేపేమో కార్యం, అదేమో చిన్నది, పైగా అల్లరి. దానికి తిండి తప్ప మరేమీ తెలియదు. ఇంకా తమ్ముడు, వాడేమో మెత్తని మనిషి. నా పెళ్ళి నా వయసు 20 సంవత్సరాలు ఉండగా జరిగింది. నాకు ఇంచుమించుగా పిల్లలు పుట్టేదాకా ఆయనతో ఎలా మసలుకోవాలో కూడా అర్థం కాలేదు. నానా గొడవ చేసి వాళ్ళిద్దరికీ ఈ పెళ్ళి కాస్త చేసేసాం. అసలు ఏ గొడవ పడకుండా కలిసి ఉంటారంటావా? అడిగింది మోహన తల్లి కస్తూరి. ఇదెక్కడి గొడవే కస్తూరి? నీ తమ్ముడి మీద నీకు నమ్మకం లేకపోతే ఎలాగా? నమ్మకం లేనిది వాడి మీద కాదే, నా కూతురు మీద, అది చేసే అల్లరి మీద. రేపటి నుంచి ఇంట్లో గొడవలు మొదలైతే నువ్వు నన్ను, నేను నిన్ను తిట్టుకోవడం తప్ప మరేమీ మిగలదు అంది హుస్సూరుమంటూ కస్తూరి. ఈ లోపల ఇదంతా వింటున్న మోహన ఉన్న గదిలోనికి, మోహన దగ్గరికి శ్రీ అనుకోకుండా వచ్చి ఆ మాటలు రహస్యంగా వింటున్న మోహన చెవులను మూసాడు మెల్లగా. మావయ్య, వినని అంది పెద్ద రహస్యం ఏదో చెప్తున్నట్టుగా ముఖం పెట్టి మోహన. మోహి, నీకు తెలియవలసింది కానీ ఏదైనా ఉంటే అన్ని రహస్యాలను నేను తర్వాత మెల్లగా నీకు చెప్తాను. కానీ నువ్వు ఇక్కడి నుంచి నడిచి ఆ చీర విప్పి శుభ్రంగా నీ నైట్ డ్రెస్ వేసుకో అని పంపించేశాడు మోహనను. ఏంటమ్మా మీటింగ్ పెట్టారు? ఏం జరుగుతోంది ఇక్కడ? నవ్వుతూ అడిగాడు శ్రీకాంత్. ఏం చెప్పాలి నీకు? ఈ పూట రెస్ట్ తీసుకో, సాయంత్రం హోమం ఉంది చెప్పింది శ్రీకాంత్ తల్లి జానకమ్మ. ఇన్ని హోమాలేమిటే? కళ్ళు మండిపోయి చస్తున్నావు. పొగకి కళ్ళు మంటలు, నొప్పులు కూడా వస్తున్నాయి, తలనొప్పి కూడా వచ్చేస్తుంది. ఇంకో 2 రోజులు పోతే ఆ పొగ లేకుండా నిద్ర పట్టదేమో. నా వల్ల కాదే బాబు, మమ్మల్ని వదిలేయండి ఇలాగా అన్నాడు 2 చేతులతో దండం పెడుతూనే శ్రీకాంత్. పెళ్ళికి ముందు మీ అన్యోన్యత కోసం, పెళ్ళయ్యాక మీ పిల్లల కోసం ఆ హోమాలు అంటూ కదిలారు ఆ తల్లి కూతుళ్ళు ఆర్డర్ వేస్తున్నట్టుగా. ఇంతలో నైట్ డ్రెస్ వేసుకుని బయటకు వచ్చిన మోహనను చూసి, మోహి, 16 రోజుల పండగ దాకా అలాంటి నైట్ డ్రెస్సులు వేసుకోకు. ఏదో ఈ రోగం వలన అందరూ ఒకేసారి రాలేదు. ఇది పల్లెటూరు, మెల్లగా ఒక్కొక్కళ్ళు వస్తారు. చక్కగా చీర కట్టుకో. పైగా నీకు అన్నీ నేత చీరలే తీసుకున్నాం. నుదుట కళ్యాణ బొట్టు, బుగ్గన చుక్క, చేతికి పెళ్లి గాజులు, తలలో పూలు, కళ్లకు కాటుక, వీటిని తీయకూడదు. చక్కగా పెళ్లి కూతురులా ఉండాలి. 16 రోజుల పండగకి నీ మెడలో ఆ పసుపు తాడు తీసివేసి బంగారు గొలుసుకి సూత్రాలు వేస్తాం. ఆ రోజు తర్వాత మెల్లగా ఇంట్లో ఒక్కో పని చేయొచ్చు. ఈ 16 రోజులు మాత్రం కొంచెం మామూలుగా, కాస్త పెళ్లి కూతురులాగా అని చెప్పి వెళ్ళిపోయింది కస్తూరి. మన్నాటి నుంచి మామూలుగా ఆన్లైన్లో క్లాసెస్ అటెండ్ అవ్వసాగింది మోహన. సెమిస్టర్ ఆఖరికి వచ్చేసింది. ఏదో నత్తనడక చదువే ముందు నుంచి, ఆ పైన ఇంకా అటకెక్కింది. అసలే అరకొర, అంతకు మించి పెళ్ళి. ఇంకా జీవితం ఎందుకు, ఎలా వెళ్తుందో అని బెంగ పట్టుకుంది మోహన్కి. 3వ రోజు పగలు పీటలు, రాత్రి పీటలు, ఎప్పుడు చూసినా పూజలు, ఆఖరిలో పిల్లల్ని కనండి అని ఆశీర్వాదాలు. ఇవన్నీ నిజమైతే 1 డజన్ మంది పిల్లలు పుట్టేస్తారేమో ఒకేసారి అని భయం పట్టుకుంది కూడా మోహనకి. ఆఖరికి గేమ్, ఆ రోజు రాత్రి శోభనం. దానికి ముందు కూడా ఇంకో పూజ. శ్రీకాంత్ ఒళ్ళో ఆమెను కూర్చోబెట్టి అదో రకమైన పూజలు. అక్కడ జరుగుతున్న తంతును చూసి సిగ్గుతోటి తల ఎత్తలేదు మోహన. దంపత తాంబూలాలను ఇప్పించి, బంతి ఆటలను ఆడించి, చిలకలను కొరికించి, కాళ్లను కడిగించి, గ్లాసు చేతికి అందిస్తూ గదిలోకి పంపించారు మోహనను. మాట్లాడక టెన్షన్తో తలుపు దగ్గరే నిలబడిపోయింది తల వంచుకుని మోహన. అది తన గది.
అంతకు ముందు జరిగిన పూజలు అవి మనసులో మెదులుతూ ఉన్నాయి. మోహనకి తల ఎత్తడానికి కూడా భయం వేస్తోంది. ఆమె ఎదురుగా మంచం మీద కూర్చుని ఆమెనే చూస్తూ ఉన్నాడు శ్రీకాంత్. చక్కగా నైట్ డ్రెస్ వేసుకుని కూడా తిరిగేటటువంటి చిన్నపిల్ల. దాన్ని పెళ్లి కూతుర్లా చేసి 7 గజాల చీరను కట్టారు. చక్కగా సింపుల్గా ఓ మూర దండ తలలో చుట్టే బదులు ఇప్పుడు కూడా బరువుగా చామంతి పూల దండ జడ వేసి పంపించారు. దాన్ని చూస్తే జాలి వేసింది. మోహి, మామయ్య దగ్గర భయం ఏంట్రా, ఇలారా అని చేతులను చాచాడు శ్రీ. అప్పుడు కళ్ళు ఎత్తి చూసింది మోహన. ఆ కళ్ళల్లో ఎంత భయమో. తనే దగ్గరకు వెళ్ళి ఆమె చేతిలోని పాల గ్లాస్ తీసుకుని పక్కన పెట్టి మోహనను మంచం మీద కూర్చోబెట్టి ఆ పాలు సగం తాగి మిగిలిన సగం మోహనకు అందించాడు. నాకు పాలు నచ్చో మావయ్య, నువ్వే తాగేసేయి అని అంది మోహన. సరే అంటూ మిగిలినవి కూడా తాగేసి మోహన పక్కన కూర్చుని, లాక్డౌన్ అవ్వగానే హైదరాబాద్ వెళ్ళిపోదాం. అక్కడ నిన్ను అనేవారు, నీ ఇష్టాన్ని కాదు అనేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. నీకు ఎలా కావాలంటే అలా ఉండొచ్చు. అంతవరకు అమ్మమ్మ ఏం చెప్పినా మాట్లాడకుండా విను చెప్పాడు శ్రీకాంత్ ఆమె చెవులకు ఉన్న లావు బుట్టల్ని తీసేస్తూ. అవన్నీ ఎందుకు తీసేస్తున్నావు మావయ్య అడిగింది మోహన. ఎలా మోస్తున్నావే అంత పెద్ద దిద్దులు, చెవి నొప్పి పెట్టడం లేదు. చక్కగా నువ్వు నీలాగే సింపుల్గా ఉండు అన్నాడు శ్రీకాంత్ భార్య చెవి దిద్దుల్ని తీసి తలలో పూల జడను విప్పడానికి సమాయత్నం అవుతూ. ఆడవాళ్లకు ఏం కావాలండి, కాస్త జాగ్రత్తగా చిన్నపిల్లలా చూసుకునేటటువంటి భర్త, అతను నావాడే అనేటటువంటి నమ్మకం, నువ్వే నేను అని భర్త చెప్పే ఒక చిన్న మాట. దీనికోసం రాజ్యాలేలా ఆమె మనస్సు సింహాసనం పైన రాజు అయితే సరిపోలేదా? ఏమిటో అర్థం చేసుకోరు. ఏం పద్ధతులు ఇవన్నీ? ఫస్ట్ నైట్ ఎవరైనా ఇలా పెళ్లి కూతురికి జడ కుట్టి పంపిస్తారా? దీనితో ఎలా నిద్రపోతాం అంటూ ఆ జడ విప్పడాన్ని మొదలుపెట్టాడు. నీకెలా తెలుసు మావయ్య, నీకు కూడా ఇది ఫస్ట్ నైటే కదా అంది శ్రీకాంత్ని అదోలా చూస్తూ. ఏయ్, నీ వయసుకి తగ్గట్టుగా మాట్లాడవే, నీకు ఇంకా అంత సీన్ రాలేదు అన్నాడు శ్రీ నెత్తి మీద తన చేత్తో మొట్టి. అబ్బా మావయ్య, ఎందుకు రాలేదు సీను? నాకు పెళ్ళయిందమ్మా, ఇప్పుడు నేను ఏమైనా మాట్లాడచ్చు. ఛా, మీ అమ్మకి చెప్పనా నీ కూతురు చెత్త కూతలు కూస్తోంది అక్క అని అడిగాడు శ్రీకాంత్. ఏంటి మావయ్య, బెదిరిస్తున్నావా నన్ను చిన్నపిల్లని చేసి అని అడిగింది అమాయకంగా ముఖం పెట్టి మోహన. అదేంటే, ఇందాకేగా పెళ్ళయింది పెద్దదన్నయ్యాను అన్నావు అన్నాడు శ్రీ నవ్వేస్తూ. చిపో మావయ్య అంటూ వెనక్కి తిరిగి శ్రీకాంత్ను వెనక్కి తోసేసింది. అతని చేతుల్లో తన జడ ఉండిపోవడంతో మోహన కూడా శ్రీకాంత్ మీద పడిపోయింది అనుకోకుండా. అబ్బా అంటూ. అదృష్టం వెనక మంచం ఉంది కాబట్టి సరిపోయింది. దేవుడా అంది మోహన. నువ్వు మరీ మావయ్య, నువ్వు కింద పడుతుంటే నన్ను వదిలేయాలి కానీ నన్ను కూడా పట్టుకుని లావుతావా? ఇది టూ మచ్ అంది. అలాగే మీద ఉండి చేతికి దొరికిన శ్రీకాంత్ మీసాన్ని పట్టి లాగి నొప్పి పుట్టిన జడను అతని చేతి నుండి లాక్కుంటూ, పోనీలే పాపం అని నీకు సాయం చేస్తుంటే నన్ను పట్టుకుని లాగటం ఏంటే, అందుకనే లాగాను. అయినా మీసం పట్టుకుని లాగుతావేంటి, మండుతోంది అన్నాడు శ్రీకాంత్ ఆమె నడుం చుట్టూ చేతులు వేసి ఆమె చేతి నుంచి తన మీసాన్ని కాపాడుకుంటూ. అవును, ఏంటి తెగ సిగ్గుపడిపోతున్నావు? ఇందాక అందరి ముందు ఏదైనా ఉందా నీ బుర్రలో అడిగాడు శ్రీ మోహనను కళ్ళు ఎగరేస్తూ లేవనివ్వకుండా ఇంకా అలాగే పట్టుకొని మెల్లగా గొణుక్కుంటూ. అక్కడ ఉన్న ఆడవాళ్ళు ద్వంద్వార్థాలతోటి డైలాగులు వేస్తూ ఉంటే కొంచెం, అయినా నువ్వు తక్కువ ఏమైనా తిన్నావా? పంతులు గారు పట్టుకోమంటే సిగ్గు లేకుండా నా ఒంటి మీద వేషాలు వేయలేదు అడిగింది తన తప్పేమీ కాదు అన్నట్టుగా అతని మీదకి తప్పు తోసేయాలని ప్రయత్నం చేస్తూ. నేను వేశానా? ఎప్పుడు అన్నాడు ఏం చెప్తుందో అని చూస్తూ. ఛీ మావయ్య, సిగ్గులేదు నీకు, నన్ను అల్లరి పెడుతున్నావు, పైగా బుక్కాయిస్తున్నావు అంది మోహన. సరే, ద్వంద్వార్థాలంటే ఏంటి అన్నాడు శ్రీకాంత్. కర్మ, మాటకు ముందు నాకన్నా పెద్దవాడిని అంటావు, తెలుగు రాదు. ద్వంద్వార్థం అంటే డబల్ మీనింగ్ డైలాగ్స్ అని అర్థం.
ముఖం ఎర్రబడగా ఏంటో అవి అడిగాడు నసిగినట్టు మోహనను తనపై నుంచి పక్కన పడుకోబెడుతూ శ్రీకాంత్. పెద్ద విషయమేం కాదు కానీ స్వీట్స్ చాలా ఉన్నాయి, తిన్నా ఉండు. ముహూర్తం ముహూర్తం అంటూ నన్ను సరిగ్గా అన్నం కూడా తినివ్వలేదు అంటూ స్వీట్స్ పళ్ళని తీసుకుంది మోహన. నువ్వు తింటావా మావయ్య అడిగింది మోహన. సరే ఇవ్వు అంటూ తీసుకున్నాడు శ్రీకాంత్. నీకు తెలుసా మావయ్య, నాకు 10 సంవత్సరాలు అనుకుంటాను వచ్చాక అమ్మమ్మ నీ పక్కన పడుకున్నా, తను చూస్తున్నప్పుడు నీ దగ్గర చేరినా, నువ్వు అనుకోకుండా నన్ను ఎత్తుకున్నా తప్పు తప్పు అంటూ నన్ను కాల్చుకుని తినేసేది. అదే అమ్మమ్మ ఈరోజు ముహూర్తం పెట్టి మరీ నీ గదిలోకి పంపింది. ఏంటో పాపం అంది నవ్వుతూ మోహన. నిజమే, నేను నిన్ను ఎత్తుకున్న ప్రతిసారి నాకు కూడా అది పెద్దదవుతుంది, ఇక మీట దూరంగా ఉండు అంటూనే ఉండేది అన్నాడు శ్రీకాంత్. కబుర్లు చెప్పుకుంటూ పడుకున్నారు. ఆ రాత్రి ఇద్దరూ ఆలస్యంగా. బాగా పొద్దెక్కాక తయారయ్యి బయటకు వచ్చిన ఆ జంట మామూలుగా తిరగటం, మామూలుగానే ఉండటం చూసి ముఖముఖాలు చూసుకున్నారు మోహన్ తల్లి, అమ్మ. ఆ రోజు మోహన్ పుట్టినరోజు. గోల్డ్ కలర్ లెహంగా, రెడ్ కలర్ చున్నీలో ఉంది మోహన. ఉదయం నుంచి హోరున వర్షం పడుతూనే ఉంది. శ్రీకాంత్ తన కొలీగ్స్ తోటి వీడియో చాట్ చేస్తూ అనుకోకుండా పక్క రూమ్లోకి వెళ్ళాడు. పిన్ని కూతుర్ని ఆడిస్తూ ఆ గదిలోకి వచ్చి బాల్కనీలోకి వెళ్ళి వర్షాన్ని చూస్తూ గిరగిరా తిరుగుతూ విరబోసుకున్న జుట్టుని ఒకవైపుకు లాక్కుని మెడ చుట్టూ చేతులు సర్దుకుంటూ 2 చేతులు తల వెనకకు పెట్టి ఆడటం మొదలుపెట్టింది మోహన. ఇదంతా ల్యాప్టాప్ నుంచి చూస్తూ నవ్వుకుంటూ ఉన్నారు శ్రీకాంత్ టీమ్మేట్స్. దానిలో కొందరు విదేశీయులు కూడా ఉన్నారు. శ్రీకాంత్ రావటం చూసి తన బట్టలను సర్దుకుని ఏమీ తెలియనట్టుగా పిన్ని కూతురు దగ్గరకు వచ్చి కూర్చుంది మోహన. బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ చెవికి పెట్టుకుని ఉండటంతో తన ఫ్రెండ్స్ దేనికో నవ్వుతున్నారు అని మాత్రం అర్థమైంది శ్రీకాంత్కి. కారణం ఏమిటో అర్థం కాలేదు. అందుకే త్వరగా వచ్చి ఏమైంది బే అంటూ అడిగాడు శ్రీకాంత్ తన ఫ్రెండ్స్ని. ఎవరితో మాట్లాడుతున్నావు మావయ్య అడిగింది అర్థం కాక మోహన. ఇదిగో వీళ్లతోనే చూపించాడు వెంటనే నవ్వుతున్న తన ఫ్రెండ్స్ వైపు శ్రీకాంత్. మోహనకి విషయం వెంటనే అర్థమైంది అక్కడ ఏం జరిగిందో. కింద పెదవిని పై పెదవితో నొక్కిపెట్టి అక్కడి నుంచి పారిపోవాలి అన్నట్టుగా మాయమైపోయింది మోహన. మోహన కంగారు చూసి డౌట్గా చూస్తూ ఏమైందిరా అన్నాడు మళ్ళీ శ్రీ తన కొలీగ్స్ తోటి. ఏం లేదురా, ఎవరా అమ్మాయి, హెయిర్ ఆయిల్ షాంపూ అడ్వర్టైజ్మెంట్ మోడల్లా ఉందనుకో అన్నాడు శ్రీ ఫ్రెండ్ ఇక్బాల్. ఊరుకో, దానికి అంతేమీ లేదు, ఒట్టి బెదురుగొట్టు, పైగా పల్లెటూరి పిల్ల అన్నాడు కంగారుగా శ్రీకాంత్. ఇంతలో వెనుక గుమ్మం నుండి మావయ్య అనే పిలుపు విని అటు తిరిగాడు శ్రీకాంత్. కొత్తగా పెళ్ళైన మొగుడు పెళ్ళాలు పక్క పక్కనే కూర్చుని 16 రోజుల పండగ దాకా భోజనం చేయాలి, మీ ఆయన్ని పిలు అంటున్నాడు తాతయ్య. నాకు బాగా ఆకలిస్తుంది, త్వరగా రావు అడిగింది శ్రీ భుజం పట్టుకుని లాగుతూ మోహన. కంగారు పడిపోయాడు శ్రీ. అతని ఫ్రెండ్స్ అంతా ఆ అమ్మాయి మీ మేనకోడలన్నావుగా శ్రీ అన్నారు. అదే, ఇప్పుడు మాత్రం నా భార్య అన్నాడు మోహన వైపు చూస్తూ. ఏది, పరిచయం చేయి మాకు అడిగారు వాళ్ళంతా. కంగారు పడిపోయాడు శ్రీకాంత్. ఇప్పుడు కాదురా, ఆఫీస్కి వచ్చాక తొందరగా శ్రీ ల్యాప్టాప్ని క్లోజ్ చేసేశాడు. అక్కడ ఏం జరుగుతోందో అర్థం కాక ఏమిటి మావయ్య అంది పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని మోహన. ఇప్పుడు నేను అర్జెంటుగా ఎవడు రమ్మన్నాడు, కాసేపు ఆగి తింటే చచ్చిపోతానా, మన పెళ్లి సంగతి కొద్ది రోజులు దాద్దాం అనుకున్నాను, ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది, నిన్ను పరిచయం చేయమంటున్నారు, అసలు బుద్ధి ఉందా నీకు అని గట్టిగా అరిచాడు శ్రీకాంత్. పుట్టినరోజు తన మీద అలా అరిచేసరికి మోహన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది చూసిన శ్రీకాంత్ కోపం చప్పున చల్లారిపోయింది. అది కాదు మోహన అని ఏదో చెప్పబోయాడు. కానీ ఆ అవకాశం అతనికి మోహన ఇవ్వలేదు. వచ్చినంత వేగంగానూ అక్కడి నుంచి బయటకు వెళ్ళబోయింది. కళ్ళ వెంట నీళ్లు కారుతూ ఉండగా ఎంత త్వరగా వచ్చిందో అంత త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది మోహన. తన గొడవలో పడి అదేమీ గమనించలేదు శ్రీకాంత్. కాసేపాగి డైనింగ్ హాల్ వైపు వచ్చాడు. అక్కడ ఎక్కడా మోహన కనబడలేదు. అలా మోహన కనిపించకపోయేసరికి అమ్మా మోహన ఏది అడిగాడు శ్రీ తల్లిని. అదేమిట్రా, నీతో భోజనం చేయాలి అని నిన్ను పిలవడానికి నీ గదికే వచ్చిందిగా అంది ఆవిడ. పుట్టినరోజని ఎంతగానో హడావిడి చేసేది.
ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం మాయదారి రోజులు వచ్చి పడ్డాయి. అసలే ఆకలి అంది. ఎక్కడ ఉందో చూసి తీసుకునిరా అంది ఆవిడ. అయ్యో, అనవసరంగా అరిచాని. దాని చదువైనా పూర్తి కాకుండా బయట వాళ్ళెవ్వరికీ దాన్ని పరిచయం చేయకూడదు అనుకున్నాను. విద్యార్థిగా ఉన్న జీవితం చాలా అమూల్యమైనది. ఏ కష్టాలు, ఏ బాధ్యతలు ఆ సమయంలో దగ్గరగా ఉండకూడదు. తనది సాఫ్ట్వేర్ ఆఫీస్. రిక్రూట్మెంట్ కోసమని ఎప్పుడు ఎవరో ఒకరు తన కాలేజీకి వెళ్తారు. తన ఫ్రెండ్స్ కూడా ఇవన్నీ తెలిస్తే తను స్ట్రెస్ ఫీల్ అవుతుంది అనుకుని తనని తన కొలీగ్లకో లేక ఆఫీస్ స్టాఫ్కో పరిచయం చేయకూడదు అనుకున్నాడు. కానీ అలా తనంతట తనే వచ్చి కనిపిస్తుంది అనుకోలేదు. దాంతో కోపం వచ్చింది. కానీ పుట్టినరోజు పూట మోహనను అలా విసుక్కోవడం తనకే నచ్చలేదు. మోహన ఎక్కడుందబ్బా అని వెతుకుతూ తన రూమ్ దగ్గరకి బయటకు బాల్కనీలోకి వచ్చాడు. అక్కడ ఉన్న లోటస్ పాండ్ దగ్గర కూర్చుని డల్గా ముఖం పెట్టి ఆ పాండ్లో కాళ్ళు పెట్టుకుని కాళ్ళను ఊపుతూ ఏదో ఆలోచిస్తూ కూర్చుంది మోహన. మోహనను అలా చూసేసరికి చాలా బాధ వేసింది శ్రీకాంత్కి. దగ్గరకు వెళ్ళి మోహన భుజం మీద చెయ్యి వేసి తన వైపు తిప్పుకున్నాడు. కళ్ళల్లో నిండిన నీటితో ఎర్రని పెదవులు ఇంకా కోపంతో మరింత ఎర్రబడి అదురుతూ ఉంటే శ్రీకాంత్ మనస్సు చివుక్కుమంది. సారీ బంగారం అంటూ అలాగే పైకి ఎత్తుకుని మోహన కళ్ళపై ముద్దు పెట్టి, నీకోసమే అన్నానురా, కానీ నీ పుట్టినరోజున, అది మన పెళ్ళి అయ్యాక మొదటి పుట్టినరోజున ఇలా చేయటం నా తప్పే అని ఆమెను బెడ్ మీద కూర్చోబెట్టి, ఇదిగో ఇది నా ప్రజెంటేషన్ అంటూ డైమండ్ నెక్లెస్ సెట్ ఒకటి తీసి మెడలో వేస్తూ, నా కొలీగ్ నువ్వు హెయిర్ ఆయిల్ మోడల్ లాగా ఉన్నావని అన్నాడు తెలిసినా అంటూ, పద భోజనానికి పోదాం అని మోహన చెయ్యి పట్టుకున్నాడు. ఇంకా కోపంగా చూస్తూ ఉన్న మోహనని చూస్తూ, ఇంకా కోపం పోలేదా? ఏం చేస్తే తగ్గుతుంది నీ కోపం? ఏం చేయమంటావు చెప్పు అంటూ బెడ్ పక్కన కింద కూర్చుని అడిగాడు శ్రీకాంత్. అలా కూర్చున్న అతడిని చూసి, నాకేం తెలుసు మావయ్య నువ్వు మీటింగ్లో ఉంటావని, ముందే చెప్పి ఉంటే ఆ గదిలోకి వచ్చేదాన్నే కాదు కదా. ఆకలి మావయ్య, ఎత్తుకోవా అడిగింది చేతులు పైకెత్తి చూపిస్తూ. రాక్షసి అంటూ ఎత్తుకుని ఆమె కళ్ళల్లోకి చూసి నవ్వుతూ, ఇంక వెళ్దామా అడిగాడు. హా అంటూ అతని చేతుల్లో ఉండి కాళ్ళు ఊపుతూ అతని మీసాన్ని పట్టుకుని లాగుతూ, మెట్లు రాగానే ఇంక దింపు అంది. అతను దింపగానే ఏమీ జరగనట్టుగా చకచకా మెట్లు దిగి పక్కన కూర్చుని భోజనం చేయటం మొదలుపెట్టింది. మోహనికి బాగా ఆకలిగా ఉండడంతో గబగబా అన్నం ముద్దలను కలిపి నోట్లో పెట్టుకోబోతూ ఉంటే ఆ చెయ్యి పట్టుకుని ఎప్పుడు తన పక్కకు వచ్చి కూర్చున్నాడో తన వైపు లాక్కుని తన నోటిలోకి ఆ అన్నం ముద్దను పెట్టుకున్నాడు శ్రీకాంత్. మావయ్య ఆకలి, పొద్దునుంచి పూజలు అంటూ అమ్మ ఏమీ తినివ్వలేదు అంది కోపంగా ముఖం పెట్టి మోహన. నువ్వు నీ చేత్తో కాదు నా చేతితో తినాలి అంటూ ముద్దలు చేసి పెట్టడం మొదలుపెట్టాడు శ్రీకాంత్. ఏదో ఒకటి బాబు త్వరగా పెట్టు అంటూ తింటూనే, నీకు ఆకలి వేయటం లేదా మావయ్య అంటూ తను కూడా ముద్దలను చేసి కలిపి పెట్టడం మొదలుపెట్టింది. ఏమే ముద్దలు వాడికేనా, నాకు పెట్టవా అడిగింది అమ్మమ్మ నవ్వుతూ. పో, నాకు పొద్దున్నుంచి అన్నం కూడా పెట్టలేదు నువ్వు. నాకు ఇష్టమైన అన్ని స్వీట్స్ ఇంట్లో పెట్టుకుని తిననిచ్చారా నువ్వు అమ్మ అంటూ తన చేత్తో పక్కనే ఉన్న గులాబ్జామ్ బౌల్ తీసుకుని ఖాళీ చేసేసింది. బకాసురుడు కుంభకర్ణుడు పుట్టిన ముహూర్తంలో పుట్టావా ఏంటి? రాత్రిగా బొబ్బట్లు, పులిహార, మిడ్ నైట్ స్నాక్స్ అంటూ తినేసి హోమ్ మేడ్ ఐస్ క్రీము అంటూ నిన్న యూట్యూబ్లో చూసి తయారు చేసిన కేజీ ఐస్ క్రీమ్ తినేసావు. ఆ జీర్ణశక్తికి ఆ పొట్టకి ఎక్కడి నుంచి వస్తుందో తెలియటం లేదు కానీ పాపం ఆ పేగులు 24 గంటలు పనిచేస్తూనే ఉంటాయి. ఏదో మా నాన్న కాబట్టి నిన్ను ఇలా భరిస్తున్నాడు కానీ వేరే వాళ్ళ వల్ల అయితే అవుతుందా అడిగాడు శ్రీకాంత్. పో మావయ్య, నా కోపం వస్తుంది. విజయ్ దేవరకొండ ఏం చెప్పాడు అంది బొంగమూతి పెట్ట చూస్తూ. నాతో అయితే ఏం చెప్పలేదు కానీ నీతో ఏదో చెప్పే ఉంటాడు. ఆ ఏం చెప్పాడో చెప్పి ఏడు అన్నాడు శ్రీకాంత్. ఆడవాళ్ళు బాగా తినాలి. ఎంత బాగా తింటే అంత బాగా ఇంట్లో పనులు, పిల్లల్ని పెంచటం ఇలాంటివన్నీ చేయగలుగుతారు. అన్నీ చక్కగా అర్థమయ్యేలాగా చెప్పాడు. నువ్వేమో సినిమాలు చూడవు,
ఇలాంటి మంచి మంచి విషయాలు మాకెలా తెలుస్తాయి చెప్పు అంది ముద్దుగా ముఖాన్ని పెట్టి. అంటూ భోజనం తినిపిస్తున్న అతని వేళ్లని కొరికి నా కడుపు నిండిపోయింది, ఇంక చాలు అంటూ లేచింది అక్కడి నుంచి. బా బ్రహ్మ రాక్షసి, అలా కరిచావేంటే అంటూ మోహన చెయ్యి పట్టుకుని కూర్చోముందు అని కుర్చీ వైపు మోహనని లాగుతూ, ఇంట్లోనే ఉంటే బోరుగా ఉంది మావయ్య, కనీసం తోటకైనా వెళ్దాం, అక్కడ సాయంత్రం దాకా గడిపి వద్దాం, ఎలాగో అక్కడ మనకు కంటైనర్ హౌస్ ఉంది కదా, అమ్మమ్మ సరదాగా అక్కడికి వెళ్ళి వద్దాం, అన్ని ఏర్పాట్లు ఉన్నాయిగా, కాబట్టి నువ్వు తాతయ్య అక్కడే విశ్రాంతి తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది కూడా, చంద్రుని వెలుగులో డిన్నర్ చేద్దాం, భలే మజా వస్తుంది. ఏం తాతయ్య అడిగింది అమాయకంగా ముఖం పెట్టి తాతయ్యను భుజాలు పట్టుకుని మారణం చేస్తున్నట్టుగా మోహన. సరే సరే వెళ్దాంరా, అంతల్లా కదపకు, మీ తాతయ్య ముసలివాడు అయిపోయాడు, ఇంకా కొన్నాళ్ళు సవ్యంగా ఉండాలి అన్నాడు ఆయన మోహన్కి స్వీట్ తినిపించి చేతిలో ఒక డాక్యుమెంట్ పెడుతూ. ఏంటి తాతయ్య ఇది అడిగింది ఉత్సుకతతోటి వాటిని చూస్తూ మోహన. మనం ఇప్పుడు వెళ్ళే తోట నీ పేరు మీద రాయించాను రాముడు, ఇది ఇప్పటి మాట కాదు, నువ్వు పుట్టాక నాకు మీ నాన్నకు కూడా బాగా కలిసి వచ్చింది, అది నువ్వు పుట్టిన వెంటనే నేను తీసుకున్నటువంటి తోట, ఆ రోజే నేను మీ అమ్మమ్మ ఆ తోట నీకు అప్పగించాలని అనుకున్నాం, కానీ నువ్విలా నా ఇంటి కోడలవై నా నట్టింట శ్రీ మహాలక్ష్మిలా అడుగు పెడతావని నాకేం తెలుసు చెప్పు అన్నారు ఆయన. నవ్వుతూ తాతగారికి అమ్మమ్మకు కాళ్లకు నమస్కారం చేసి ఆ డాక్యుమెంట్స్ మావయ్య చేతుల్లో పెట్టి, నేను రెడీ అయి వస్తాను అంటూ తమ గదిలోకి పారిపోయింది మోహన. అలా పరిగెడుతున్న మోహన వెనకనే గదిలోకి వచ్చి, ఇప్పుడు నాకన్నా నువ్వే ఉన్నదానివేమో అన్నాడు మంచం మీద వాలిన మోహనను చూస్తూ శ్రీకాంత్. మావయ్య, తాతయ్య ఆ డాక్యుమెంట్స్ నా చేతికి ఇస్తారు అని నీకు అస్సలు తెలీదా అడిగింది మోహన. తెలియకుండా ఎందుకుంటుంది, ఆ డాక్యుమెంట్స్ అది చూసేదే నేను కదా, తెలుసు, నువ్వెందుకు అడిగావు అడిగాడు శ్రీకాంత్. నా వయసు చిన్నదే మావయ్య, కానీ పెళ్ళయ్యాక ప్రతి ఆడపిల్ల తనకు తెలియని ఒక వ్యక్తిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ తన జీవితంలో అతి ముఖ్యమైనటువంటి ఈ రోజుల్ని గడుపుతూ ఉంటుంది, కానీ నాకు ఆ అవసరమే లేకపోయింది. ఈ డాక్యుమెంట్లో నీ పేరు మీద ఉన్నదానికి నా పేరు మీద ఉన్నదానికి పెద్ద తేడా ఏముంటుంది చెప్పు అడిగింది మోహన. కాకపోతే చిన్నప్పటి నుంచి నువ్వు నన్ను ఎత్తుకు తిప్పిన ఆ తోట, ఆ చెరువు, ఆ గెస్ట్ హౌసు నాకు చాలా ఇష్టం మావయ్య. తాతయ్య నా చేత వేయించిన ఆ కొబ్బరి చెట్లు, నా కోసం అక్కడ వేయించిన ఉయ్యాల, నేను ఆడుకున్న ఆ ఆటలు, నాకు ప్రతి ఒక్కటి అందమైన కలలా గుర్తుండిపోయాయి. అది కంప్లీట్గా నాదే అంటే చాలా హాయిగా ఉంది తెలుసా నీకు. నా పిల్లల్ని కూడా నేను తిరిగినట్టుగా ఆ అందమైన ప్రపంచంలో తిప్పాలి. ఆ ప్రశాంత వాతావరణంలో, ఆ తోటలోని చిన్న ఇంటిలో మా నాన్న మా అమ్మ కోసమని ఏకాంతంగా ఎదురు చూస్తూ ఉండేవారు సాయంత్రాలు. రాక ఇక్కడికి వచ్చిన మా అమ్మను నాతోనే పడుకోబెట్టుకోవాలని గొడవ చేసేదాన్ని నేను. పాపం మా అమ్మ నాకు మా నాన్నకు మధ్య నలిగిపోతూ ఉండేది. ఓ రోజు రాత్రి అమ్మ నా పక్కనే నాకు జోకుడుతూ నిద్రపోయింది. నాన్న అమ్మ దగ్గరకు వచ్చి, ఏమిటి ఇంకా ఇక్కడ రా అంటూ తీసుకుని వెళ్ళబోయాడు. అమ్మ ఈ ఒక్కరోజుకి పాప దగ్గర అంది. ఇంతలో అమ్మమ్మ ఆ గదిలోకి వచ్చి, నేను దాని దగ్గర పడుకుంటాను, నువ్వు వెళ్ళమ్మా అంటూ పంపించింది ఆ ఇద్దరిని. తరువాత నా కళ్ళల్లో నుంచి నీరు నాకు తెలియకుండానే కారిపోయింది. అది చూసిన అమ్మమ్మ నాకు మెల్లగా విషయం విడమర్చి చెప్పింది. మా అమ్మ ఒక సంస్థకు అధికారిని, ఎప్పుడు ఆ వ్యాపకాలలో ఉంటూ ఉండేది. అక్కడ వారిద్దరికీ ప్రత్యేకించి ఒకరి కోసం ఒకరు ఈ సమయం అంటూ ఉండేది కాదు. అందుకోసమే నన్ను మా అమ్మ వాళ్ళ దగ్గర కాక ఇక్కడ ఉంచేశారు. బయట తిరిగే మగవాళ్ళు లేక ఆడవాళ్ళు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. అతను లేక ఆమె ప్రశాంతంగా ఉండగలిగేది ఇంట్లో భార్య లేక భర్త దగ్గర మాత్రమేనట్టుగా. ఆమె లేదా అతను మానసికంగా సేదతీరేది ఆ రాజ్యానికి తాను మాత్రమే అధికారి లేక అధికారినిలాగా ఫీల్ అవుతూ శాంతిని పొందుతారట అంటూ ఇంకా ఏవేవో చెప్పింది. అమ్మమ్మ మాటలు వింటూ ఆ రాత్రి పడుకుండిపోయాను. ఆ తర్వాత కూడా ఇక్కడికి వచ్చినప్పుడు నాన్న ఈ ఇంటిలో తన గదిలో విశ్రాంతి తీసుకోవడానికన్నా
ఆ తోటలో అక్కడ ఉండడానికే ఎక్కువ మక్కువను చూపేవారు. ఈ మాటలు చెప్పినప్పుడు నాకు సరిగ్గా అర్థం కాలేదు, కానీ మెల్లగా వయసు వస్తున్న కొద్దీ అర్థం కాసాగింది. ప్రతి ఆడపిల్లకు తన జీవితంలో రియల్ హీరోగా కనిపించేది తన తండ్రి. తన భర్త ఎలా ఉండాలి అనే ఆలోచన తండ్రిని బట్టి ఊహించుకుంటూ వెళ్తుంది కూతురు. మావయ్య అంటూ తను చెప్పినట్టుగా ఆ విషయాన్నంతా నా భర్త నా కోసం మా నాన్నలాగే అక్కడ ఎదురు చూస్తూ ఉండాలి అనుకునేదాన్ని. మావయ్య, మనం ఈ రాత్రి అక్కడే ఉందాం. ఈరోజు పున్నమి, అక్కడ తోటలో వెన్న చాలా బాగుంటుంది కదా, వెళ్దాం మావయ్య అంది అతని చేతిని కుదిపేస్తూ గారంగా. ఇదెక్కడ పిచ్చే, రాత్రి ఆ తోటలోనా, పావులుంటాయేమోనే అన్నాడు ఆవదం తాగినట్టుగా ముఖం పెట్టి శ్రీకాంత్. పావులు లేదు, పురుగులు లేవు, కర్మ, నీ కథ తాతయ్యనయ్యో అంటూ తయారయ్యి బయటకు వెళ్ళిపోబోయింది కోపంగా. నవ్వుకుంటూ సీమటపాకాయ్ అనుకుంటూ ఆమె వెనుకనే మెట్లు దిగాడు శ్రీకాంత్. వెళుతున్న మోహన జడగంటలు లాగుతూ మోహనా అని పిలిచాడు. పలకలేదు మోహన. ఓయ్ నిన్నే అన్నాడు శ్రీకాంత్. విననట్టే ఊరుకుంది కానీ పలకలేదు. ఓయ్ పెళ్ళామా అన్నాడు ఈసారి. ప్రయోజనం లేదు. ఒసే అన్నాడు గట్టిగా. మోహన ఆగింది. అమ్మయ్య ఆగింది, కానీ మోహనను పిలిచినది విని మోహనతో పాటుగా అక్కడ ఉన్నవాళ్ళంతా ఆగి అతని వైపు చిత్రంగా చూడటం గమనించి మోహన చెయ్యి పట్టుకుని, అందరూ కారెక్కారా అడిగాడు అక్కడ ఉన్న పనిచేసే వాళ్లను. అలా అడుగుతూనే అక్కడి నుంచి వెళ్ళి తాతగారి కారెక్కుదాం అనుకునే మోహనని చూస్తూ, మోహన ఒక నిమిషం ఆగు, నువ్వు నేను వేరే కారులో వెళ్దాం అన్నాడు. ఇక మోహన్కి తప్పలేదు. కోపం ప్రదర్శిస్తూనే ఉన్నా అక్కడే ఆగిపోయింది. అందరికీ చెప్పి ఆ కారు బయలుదేరాక అప్పుడు వాళ్ళ కారును స్టార్ట్ చేశాడు శ్రీకాంత్. ముఖం తిప్పుకొని కూర్చుంది మోహన. మోహీ పిలిచాడు చిన్నగా. పలకలేదు మోహన. మోహన డార్లింగ్ అన్నాడు ఈసారి. ఉలిక్కిపడి ఆశ్చర్యంతో ఇంతింత కళ్ళు చేసుకుని చూసింది ఈసారి. అంతంత పెద్ద కళ్ళు చేసుకుని చూడకే, ఏదో నీకోసమే కదా బయలుదేరాం, అందున కొత్త మొగుడిని కొంచెం అలవాటు పడని అన్నాడు జాలిగా ముఖం పెట్టి శ్రీకాంత్. పక్కపక్క నవ్వేసింది ఈసారి మోహన. అయితే అది అతను డార్లింగ్ అన్నందుకో లేక అలా బతిమలాడినందుకో ఆమెకే తెలియాలి మరి. కారులో కిలకిలా నవ్వుతూ ఉన్న మోహనను చూస్తే కల్మషం ఎరగని పసిపాప నవ్వులా తోచింది శ్రీకాంత్కి. ఎందుకే అంత అలకొస్తోంది నీకు? పెళ్ళికి ముందాక బాగానే ఉన్నావు కదా, పెళ్ళ అవగానే అలగడం నేర్చుకున్నావా అడుగుతూ తోట మామూలు దారి కాక వెనుక దారి నుంచి కారు లోపలికి తీసుకుని వెళ్ళి ఆపాడు. ఇక్కడ దాకా ఎందుకు మావయ్య? అక్కడైతే చక్కగా అమ్మ వాళ్లను కలిసేవాళ్ళం కదా, ఇప్పుడు ఇంత దూరం నడవాలి అంటూ కిందకు దిగి కొంచెం ముందుకు అడుగు వేయగానే ఎక్కడి నుంచి వచ్చి పడ్డాయో రకరకాల పూలు తనపై పడ్డాయి. ముందు కంగారు పడినా తర్వాత ఆ పూలవానతోటి పులకించిపోయింది మోహన. ఆ పూలవాన ఆగాక పరవశించిపోతూ మావయ్య అని అరుస్తూ అతని గుండెల్లో ముఖం పెట్టుకుని థ్యాంక్ యూ అంది మోహన. హ్యాపీయా అడిగాడు శ్రీకాంత్ పూల రెక్కల్ని జుట్టు మీద నుంచి మెల్లిగా తీస్తూ. ఎస్, చాలా చాలా హ్యాపీ చెప్పింది మోహన ఇష్టంగా. సరే, నీకు నచ్చేలాగా సర్ప్రైజ్ ఇచ్చాను కాబట్టి మనం మన ఇంటికి వెళ్ళే వరకు నువ్వు అస్సలు అలగకూడదు. బాగా అలసిపోతే తప్ప నా కూడా నా వెంటనే ఉండాలి. అమ్మమ్మ వెనకన పరిగెట్టకూడదు, సరేనా అడిగాడు శ్రీకాంత్ తన ముక్కుతో మోహన ముక్కును రాస్తూ. సరే అంది మోహన చక్కగా నవ్వుతూ. నడుమరి అంటూ చెయ్యి పట్టుకుని బయలుదేరాడు మోహనతో. అందమైన తోట తమ కోసమని ఇంకా అందంగా సింగారించుకుని కన్నుల పండుగగా కనిపిస్తూ ఉంది. నడిచే బాట అంతా అందంగా తామర ఆకులు పరిచినట్టుగా ఉంది. ముగ్ధురాలైపోయింది మోహన. సంబరంగా చూసింది శ్రీకాంత్ వైపు. వావ్, హౌ రొమాంటిక్ అనుకుంటూ. నడుద్దామా మరి అడిగాడు శ్రీకాంత్ నవ్వుతూ. అని తల ఊపి నడవసాగింది అతని వెంట. తోటలో చెరువు దగ్గర తెల్లని కొంగలు అక్కడక్కడ కనిపిస్తూ తామరలతో నిండిన ఆ ప్రాంతాన్ని చూస్తూ ఉంటే సహజంగా ఏర్పడిందా అనిపిస్తోంది.
సూర్యకిరణాలు నీటిపై పడుతూ ఉంటే వెండి వెలుగుల శోభ కంటికి అపురూపంగా కనిపిస్తూ ఉంటే ఆనందంగా చూస్తున్న మోహన కళ్ళను తన చేతితో మూసి నడు అన్నాడు నవ్వుకుంటూ. అంటూ నడిచింది ముందుకు. కొంత దూరం వెళ్ళాక ఆమె కళ్ళ నుంచి అతని చెయ్యిని తీసేశాడు శ్రీకాంత్. తను అడిగిన ఆ గెస్ట్ హౌస్ అందంగా అలంకరింపబడి ఉంది. తను వచ్చి చాలా రోజులయ్యిందేమో. కొత్తగా అందంగా తయారైంది. అక్కడ నడిచేదారికి అటూ ఇటూ పూల మొక్కలతోటి, మధ్యలో ముగ్గులతో చక్కగా కల్లాపు జల్లి సన్నజాజి పందిని అల్లించి అక్కడే టీపాయి, 2 కుర్చీలు, వేడివేడి చాయ్, పక్కన బిస్కెట్లు పెట్టి ట్రే ఉంటే బాగుంది మావయ్య అంది నవ్వుతూ మోహన. నానీవే నేనే కథను చదువుతున్నానండి. ఇది 2వ భాగం. మీకు కనుక నా కథ, నా ప్రయత్నం నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మా కొత్త ఛానల్ దీప్తీస్ వ్లాగ్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. నమస్తే.